హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ రొటీన్ కుకింగ్ వ్లాగ్. నేనేమేమి చేశానో చూసేయండి. ఫస్ట్ నా డే అయితే టీతో స్టార్ట్ అవుతుంది, అందుకని టీ పెట్టా. మరి మీ డే కూడా టీతో స్టార్ట్ అవుతుందో లేదో కామెంట్ చేసేయండి. అలాగే రైస్ పెట్టా, ఇంకో సైడ్ అయితే ఫిష్ కర్రీ చేస్తున్నా. ఫస్ట్ తాలింపులో కొంచెం మెంతులు వేసుకుంటే ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం ఆవాలు, కరివేపాకు, ఆనియన్ వేసి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా 2 టమాటాలు నేను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకున్నా. అలా అయితే కొంచెం గ్రేవీ థిక్గా వస్తుందనేసి వేసుకుని వేయించుకున్నాక పసుపు ఇంకా ఉప్పు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక మనం కావలసినంత కారం, మసాలా పొడి అన్నీ వేసుకొని గ్రేవీ మంచిగా రెడీ అయ్యాక ఆ తర్వాత ఫిష్ వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా వేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలంటే గసగసాలు, ఎండు కొబ్బరి ఇవన్నీ పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలా చేసే కన్నా మనం రోజు తింటూ ఉంటాం కాబట్టి ఇలా చేసుకుంటేనే సింపుల్గా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిదన్నమాట, ఎక్కువ మసాలా వేయకుండా. ఇంకా విలేజ్లో అయితే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా, అండమాన్లో ఇంకా స్టార్ట్ కాలేదు. చిన్నపిల్లలకి అయితే అయిపోయింది, కానీ 10th క్లాస్ వరకు, 11th 12th కాలేజ్ కూడా ఇంకా ఓపెన్ కాలేదు. నెక్స్ట్ మంత్ అవుతుందేమో. మరి లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలంటే పిల్లలకి మన ఛానల్లో ఉన్నాయి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీలు కూడా ఉన్నాయి మన ఛానల్లో, వసంతాస్ డైరీస్. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా ఫిష్ కర్రీ రెడీ. ఇంకా పిల్లల బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ను వేడి చేశాను. ఇలా కొంచెం బటర్ వేసుకొని వేడి చేసుకుంటే బ్రెడ్ సూపర్గా ఉంటుంది. జామ్ రాసుకొని తింటారు మా పిల్లలు అయితేనే. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ తీసా అనమాట చేసేటప్పుడు. ఇంకో సైడ్ అయితే మునగాకు ఫ్రై చేసా. మునగాకు అంటే చాలా మంచిది, మీకు తెలిసి ఉంటుంది కదా. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకైతే ఈ మునగాకు చాలా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. విటమిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీక్లీ ఒకసారి అయినా సరే ఫ్రై చేసుకుని తింటే చాలా మంచిదనమాట. ఇంకా లాస్ట్లో అయితే ఫిష్ ఫ్రై కూడా చేశాను మా పిల్లల కోసం. మరి ఈ కుకింగ్ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.